హలో ఫ్రెండ్స్, నమస్తే. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. కానీ మా ఇల్లు కాడ పక్కనే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇల్లులు మేము ఒక్కరమే ఉంటాము, అటు పక్క ఒకరు ఉంటారు. కాబట్టి మేము ఎవరికి చెప్పుకునేదానికి లేదు, ఎవరు మాకు చెప్పేవాళ్ళు కూడా లేరు. మా కూతుర్ని రమ్మంటే వచ్చింది, తాంబూలం తీసుకొని వెళ్ళిపోయింది. అంతే ఫ్రెండ్స్. ఇంట్లో కూడా మాకు కొంచెం వర్క్ ఉంది. ఈ వర్క్తో మేము వరలక్ష్మి వ్రతం కూడా సరిగా జరుపుకోలేదు. బాగా ఏదో దేవుడికి పెట్టుకొని పూజ చేసుకున్నాం. మనస్ఫూర్తిగా మా అమ్మవారిని ఆరాధించుతాము, దండం పెట్టుకోవాలి, బట్టలు పెట్టాము, చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? వరలక్ష్మి వ్రతం కథలు చెప్పిరా? అయ్యవారిని పిలిచి కథలు వినిపించారా? చదివించారా? వాళ్ళతో ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎవరింట్లో ఎలా జరిగిందో. మేమైతే ఇంతే ఫ్రెండ్స్, ఏమీ చేసుకోలేదు. ఎవరికి తాంబూలాలు కూడా ఇవ్వలేదు. నేను ఇవ్వకూడదుగా కాబట్టి ఎవరిని పిలవలేదు. ఉండేవాళ్ళని కూడా మా కోడలేమో ఎడంగా ఉంది, చేయకూడదు కాబట్టి చేయలేదు. అంతే ఫ్రెండ్స్.